సిఎన్ఏ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కాపుల పట్ల వైఎస్ జగన్ కి ఇప్పుడు కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ట్రాఫిక్ సమస్యల పరిష్కారమే లక్ష్యం. రైతు బజార్ పరిసరాలను పరిశీలించిన కమిషనర్ సత్యనారాయణ. యువత భవిష్యత్తును దెబ్బతీసే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం, యువతలో అవగాహన కల్పించడం లక్ష్యంగా గురువారం ఉదయం కాకినాడలో భారీ నషాముక్త భారత్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎస్పీ కార్యాలయం నుండి భానుగుడి సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ బిందు మాధవులు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. మాదక ద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని, వాటికి దూరంగా ఉండాలని వారు విద్యార్థులకు పిలుపునిచ్చారు. సమాజం మొత్తం కలిసి మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన కాకినాడ నగరంలో జిల్లా పోలీస్ శాఖ మరియు విభిన్న ప్రతిభావంతులు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఒక మెగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ద్వారా ప్రజలందరికీ మాదక ద్రవ్యాల యొక్క ఇబ్బందుల గురించి, దాని వల్ల కలిగే సమస్యల గురించి మనము ఎక్కువ ఆహ్వానం కల్పించడానికి ఒక అవకాశం దొరికింది. దీని ద్వారా డ్రగ్స్ యొక్క డిమాండ్ని పూర్తిగా తగ్గించడానికి, యువతుల మధ్యలో ఈ డ్రగ్స్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా ఏ విధంగా ఈ డ్రగ్స్ సేవిస్తున్న వారు యొక్క కుటుంబాలు ఇబ్బందుల గురించి అవుతున్నారు అనేది కూడా మనము వివరించడం జరిగింది. దీంతో పాటు సప్లై సైడ్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఎవరైతే డ్రగ్స్ పిల్లలకి అదేవిధంగా యువతులకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళ గురించిన వివరాలు వాళ్ళు 1972 ద్వారా ఈగల్ సంస్థకి తెలియచేయవచ్చు. అదేవిధంగా మన జిల్లాల్లో, మన నగరంలో ఎక్కడ కూడా ఈ డ్రగ్స్ పబ్లిక్ ప్లేస్లో సేవిస్తే వెంటనే స్పందించి పౌరులు కూడా, నగర పౌరులు కూడా దీంట్లో భాగస్వామ్యమై వారు వివరాలు పోలీస్ శాఖకి, ఈగల్ టీంకి అందించవలసిగా కూడా కోరడం జరిగింది. దీని ద్వారా మనము ఎక్కువ మంది యువతకి అవగాహన కల్పించడం, అదేవిధంగా ఈ ఏదైతే 20 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నామో ఈ కార్యక్రమాల్లో కొన్ని కాంపిటీషన్స్ కూడా నిర్వహించడం జరిగింది. కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలు కూడా మనము వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రైజెస్ టుడే. సో ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి పూర్తి కృషి చేసిన, సహాయ సహకారం అందించిన జిల్లా ఎస్పీ వారికి, అదేవిధంగా వివిధ శాఖ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా డ్రగ్స్ మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడడానికి నషాముక్త్ భారత్ అభియాన్ అనే ఒక ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా 10 రోజులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేయటం, దీనిలో డ్రగ్స్ బారిన పడితే వాళ్ళకి ఆరోగ్యానికి జరిగే ఇబ్బందులతో పాటుగా దీనికి ఏ విధమైన చట్టాలు ఉన్నాయి, చట్టాలు ఎలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాయనే అవగాహన కల్పించడం, అట్లానే మన స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈగల్ అనే ఆర్గనైజేషన్ ఏమేమి యాక్టివిటీస్ చేపడతారు, వాళ్ళ హెల్ప్ లైన్ 1972 నంబర్ ద్వారా ఎక్కడైనా మాదక ద్రవ్యాలు ఎవరైనా సేవించడం కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, సేల్ కానీ జరుగుతుంటే రిపోర్ట్ చేయడానికి పెట్టిన హెల్ప్ లైన్ గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళ అవగాహన టెస్ట్ చేసుకోవడం కోసం కొన్ని చోట్ల ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. వాటిల్లో ఎవరైతే ప్రతిభావంతులు ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చారో వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవాళ చేపట్టాము. యూత్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేసి 10 రోజుల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేశారు. ఎందుకనంటే యూత్ కనుక అవగాహన పెంచుకుంటే ప్రజలకి ఇంకా ఈ మెసేజ్ బాగా స్ప్రెడ్ అవుతుందని, వాళ్ళు ఈ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ బాగా తీసుకొస్తారు, ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీకి బాగా సపోర్ట్ చేస్తారని. దీనిలో భాగంగా ఇంకొకటి కూడా చాలా ముఖ్యమైన విషయం అందరికీ
తెలియజేయాల్సింది ఏంటంటే ఎవరైనా కన్జ్యూమర్స్ బిగినింగ్ స్టేజ్లో ఉండి ఈ డ్రగ్స్ మహమ్మారిని బారిన పడితే స్టూడెంట్స్ ఎవరైనా వాళ్ళని నేరస్తులుగా ట్రీట్ చేయడం కాకుండా వాళ్ళకి రీహాబిలిటేషన్ చేసి వాళ్ళని డీ అడిక్షన్ కల్పించి వాళ్ళని మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొని వచ్చి ప్రాపర్ బిహేవియర్తో ఉండేలాగా కూడా ఈగిల్ సంస్థ అట్లానే పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తాయి. సో వి అపీల్ టు ఆల్ ద పబ్లిక్ అండ్ యూత్, ఎక్కడైనా కానీ ఎవరైనా డ్రగ్స్ సేవిస్తుంటే కానీ సేల్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఉంటే మీకు దృష్టిలోకి వస్తే వెంటనే 1972కి ఫోన్ చేయండి. మీ వివరాలు సీక్రెట్గా ఉంచబడతాయి, మీకు ఏ రకమైన ఇబ్బంది రాదు. అండ్ యూ విల్ బీ హెల్పింగ్ ఇన్ మేకింగ్ సొసైటీ ఎ బెటర్ ప్లేస్ బై టేకింగ్ దిస్ స్టెప్. థ్యాంక్ యూ. నెంబర్ 2, కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని రైతు బజార్లో ఆక్రమణ, ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారడంతో వాటి పరిష్కారానికి నగరపాలక సంస్థ చర్యలు ప్రారంభించింది. నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణ టౌన్ ప్లానింగ్ ప్రజా ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి రైతు బజార్ పరిసర ప్రాంతాలని పరిశీలించారు. రోడ్లపై, మురుగు కాలువలపై ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలను గుర్తించిన కమిషనర్ వాటిని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. రైతు బజార్కు ఆనుకునున్న నివాస ప్రాంతాలకు సరైన రహదారి సౌకర్యం కల్పించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. రైతు బజార్లో నెలకొన్న ట్రాఫిక్, పారిశుద్ధ్య మరియు ఆక్రమణ సమస్యల్ని పరిష్కరించేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్టు తెలిపారు. సమస్యల పరిష్కారంతో ప్రజలకు మెరుగైన రవాణా, పారిశుద్ధ్య సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కనపడకపోతే వేరే ఇక్కడ తీరా ఇందాక నేను చెప్పాను అలా వదిలిపోయింది. అలా కుదురుతుంది ఎప్పటి నుంచో ఉన్నదే. ఏమయ్యా పద్ధతి పాడు లేదా మీకు? రోడ్డా ట్రైన్ కట్టి చేసేస్తుంటే మీరు కూడా అడగలు కదా. అర్థం కాదు అంటే ఆయన వెళ్ళిపోతాం మళ్ళీ పెట్టేద్దామనే తీయండి. సిటీ ప్లాన్ ఉన్నారా? ట్రైన్ నీ ఆఫీసర్ కాలేదయా? కనికి పట్టుకోండి, కారు ఉంది కదా, ట్రైన్ పట్టుకోండి. ఈ ముందు సినిమా చెప్పినట్టు చెప్పు ఆలోచమే.
కమిషనర్ గారు వచ్చారు కాబట్టి ఈ రోడ్డు అంత ఫ్రీగా ఉందండి. ఇప్పుడు ఈ వెళ్ళిపోయిన అరగంటలో మళ్ళీ మొత్తం అంతా మూసేద్దాను రోడ్డు. మా వీధికి వెళ్ళడానికి కూడా దారి లేదండి. మా పిల్లలతో కాలేజీకి వెళ్ళడానికి కూడా ఇబ్బంది. మాకు పక్కన ఉన్న మా వీధి అండి. మేడం గుడి కాడికి ఇలా వెళ్ళడానికి కూడా ఇబ్బంది సార్. మాకు చేస్తామండి సార్ మరి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి ఇలా ఉందండి. తర్వాత మేము రాలేము వెళ్ళలేమండి. మనకి కేటాయించామో వెనక్కి పెట్టుకోండి, వ్యాపారం హ్యాపీగా వ్యాపారం చేసుకోండి. ట్రైన్ ఎంకరేజ్ చేయండి. దానివల్ల నీరు వచ్చే రెయిన్ సీజన్ మరీ ఫ్లోయింగ్ ఎక్కువైపోతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించి ఈ ట్రాఫిక్ సమస్యని, ట్రైన్ సమస్యని పరిశీలించగా మీ అందరూ ఎక్కువ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటుగా సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో సుమారు 3 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనుల్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకల్ల చినరాజప్ప, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరం, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి తదితరులు పాల్గొన్నారు. మాధవపట్నంలోని జమునానగర్ ప్రాంతంలో నిర్మించిన బ్రిడ్జి, బీటీసీసీ రోడ్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో అచ్చంపేట వద్ద 304 లక్షల వ్యయంతో నిర్మించిన 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. సందర్భంగా మంత్రి మాట్లాడారు. అందరికి వస్తుంది ప్రేమ తీసుకొచ్చి అన్న కొద్ది చల్లని కట్టండి అలాగే ఓకే सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपाद शभोनं विश्वदावधः अर्चरक्तदुपाङ्गणं पुरुष एवेदकं सर्वं यद्धोतं यद्धमव्यं सर రాజప్ప గారు ఓకే సార్ ఒకసారి అభివృద్ధి ఎన్డీఏలో ఐక్యత చాలా ముఖ్యం. 2014-19లో చంద్రబాబు గారు చాలా అభివృద్ధి చేశారు. హోంమంత్రిగా ఆ రోజున నిధుల్ని నియోజకవర్గాన్ని చాలా అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఎందుకంటే నేను రాజప్ప గారు వరుసగా 3 సార్లు గెలిచాం. 12 సంవత్సరాలు మేము కలిసి ఉన్నాం. ఆయన చేసిన అభివృద్ధిని మేము అందరం చేసాం, ఇంకా ఎక్కువగా చేశారు ఆయన. తర్వాత మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు వారిని గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కోరుకున్నారు మొన్న 19లో. మా ప్రజలు కూడా నన్ను గెలిపించి కోరుకున్నారు. కానీ రాష్ట్రంలో అనుకోవాలా, ఆ రోజు గవర్నమెంట్ వచ్చి ఈ బ్రిడ్జి అప్పుడు అయిపోయింది. అంటే కంటిన్యూస్గా గవర్నమెంట్ అవసరం లేదని ఇది ఒక ఎగ్జాంపుల్. పనులు చేసుకుంటే వరుస క్రమంలో ఆ రోజు గెలిచిన తర్వాత చేసి మాట ఇచ్చుంటారు. గవర్నమెంట్ రాలేదు, ఆగిపోయింది. మళ్ళీ ఈరోజు మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, పూర్తి చేశారు. కాబట్టి మీ అందరికీ ఒకటే, రేపైనా కంటిన్యూస్ గవర్నమెంట్ అవసరం. ఈ 40 సంవత్సరాల నుండి ఈ కాలనీ ఏర్పడి, ఈ కాలనీ ఏర్పడిన తర్వాత చాలా ఇబ్బందులు పడితే ఈ నిధులు తేవటాన్ని కూడా నరేగాలో నిధులు తీసుకొచ్చి చేశారు. అంటే వారి చిత్తశుద్ధికి మనం మనస్ఫూర్తిగా అభినందించుకుంటూ వారికి కూడా మా కాలనీ తరఫున ధన్యవాదాలు అవసరం. సాయికృష్ణ మృతికి సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కృష్ణలంక సీఐ నాగరాజుకు విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు.
అనంతరం ఆయనను రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదికలో పలు సంచలన విషయాలను వెల్లడించింది. సిట్ నివేదిక ప్రకారం మే 6న సాయికృష్ణను మార్కాపురంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఆయన పోలీస్ కస్టడీలో ఉన్న విషయాన్ని గోప్యంగా ఉంచి హైకోర్టుకు కావాలని తప్పుడు సమాచారం అందించినట్లు సిట్ గుర్తించింది. సిఐ నాగరాజు విడుదలైతే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని, దర్యాప్తును దారి మళ్లించే ప్రమాదం ఉందని సిట్ కోర్టుకు వివరించింది. కేసులో మరిన్ని వాస్తవాలను వెలికి తీయడానికి నాగరాజును పోలీస్ కస్టడీకి అప్పగించాలని రిమాండ్ నివేదికలో సిట్ అభ్యర్థించింది. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రాధాన్యత సంతరించుకోగా సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. కాపు సామాజిక వర్గంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ చూపిస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర పావని తిరుమల కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో ఘోర పరాజయం అనంతరం రాజకీయ ఉనికి కోసం వైసీపీ కుల రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. కాపు రిజర్వేషన్లు, కాపు కార్పొరేషన్ బలోపేతం, విదేశీ విద్యా దీవెన, స్వయం ఉపాధి, రుణాలు, ఈబీసీ రిజర్వేషన్లు వంటి అంశాల వైసీపీ ప్రభుత్వం కాపు సమాజానికి అన్యాయం చేసిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం కాపు యువతకు ఉపాధి, విద్యా అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి పనిచేస్తోందన్నారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని వైసీపీ నేతలకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. కుల విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలను వైసీపీ విరమించుకోవాలని పావని హితో పలికారు. నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజల్లోకి ఈ రోజు కూటమి నాయకులు వెళ్తా ఉంటే ప్రజల దగ్గర నుండి అత్యంతంగా వాళ్ళందరూ కూడా ఎంతో ఆదరించడం మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో జరుగుతూ ఉంది. ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి, ప్రజలు సంక్షేమంగా ఉండాలి అని చెప్పి ఆహర్నిశలు కృషి చేస్తా ఉంటే ఈ 2 సంవత్సరాలు వైసీపీ నాయకులు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఈ రోజు మా పార్టీ ఉనికిని కాపాడుకోవాలని చెప్పి ప్రజల్లోకి రావడం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా రావడం మొదలుపెట్టి వాళ్ళ యొక్క వాయిస్లు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తులు, రాజకీయ నాయకులకి కులాలతో సంబంధం ఉండదు. ఎందుకంటే వాళ్ళు కులాలకు అతీతంగా పనిచేస్తారు. అటువంటిది ఈ రోజు కులాల మధ్య చిచ్చు పెట్టి ఒక మన పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళు మాట్లాడడం అయితే మాత్రం చాలా అనైతికం. వాళ్ళకి నైతిక హక్కు కూడా లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి 10 సంవత్సరాలు నిజంగా పార్టీని నిలబెట్టుకున్న విధానం, ఆయన పార్టీ పట్ల కృషి అది చూస్తా ఉంటే నిజంగా ఆయన ఒక మంచి నాయకుడు, ప్రజానాయకుడు అని చెప్పి ప్రజలందరూ కూడా ఆయన్ని అంగీకరించడం పట్ల ఆయన విజయం కూడా ప్రజలందరూ కూడా ఆయనకు అంత మంచి విజయాన్ని ఇవ్వడం చూసి ఓర్వలేక ఈ రోజు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా 2 నాయకుల్ని టార్గెట్ చేసుకుని మాట్లాడడం అయితే మాత్రం చాలా దురదృష్టం. ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మిమ్మల్ని ఈ రోజు 11 సీట్లకే మిమ్మల్ని వదిలిపెట్టారు అంటే మీ యొక్క పాలన కానీ, మీ యొక్క నాయకుల పట్ల వ్యక్తిగత దోషులు కానీ ఇవన్నీ గమనించే ఇటువంటి నాయకత్వం మాకొద్దు అని చెప్పి ప్రజలు తీర్మానించి మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేయడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఆయనకు ఉన్నటువంటి ఉన్నత భావాలు కానీ, ఆయన ప్రజలకి చేసే సంక్షేమం కానీ, అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడం కానీ ఇవన్నీ చూస్తా ఉంటే నిజంగా ప్రజలు ఇంకా ముందు ఆయన కానీ కూటమిని బలపరుస్తారన్నది అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వీళ్ళకి ఈ 11 సీట్లే కాకుండా రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ అన్నది నామినేషన్ లేకుండా ఎక్కడ అయిపోతుందో అని చెప్పేసి ఒక ఇంత భయంతో ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళలో కూడా కాపు నాయకులు ఉన్నారు. వాళ్ళకి ఏమాత్రం న్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు ఒక ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మంత్రులుగా ఉన్న నాయకులకే 2 సంవత్సరాలకే మంత్రి పదవులు పీకేసిన పరిస్థితి కూడా మనం గమనించారు, ప్రజలు కూడా గమనించారు. అది వాళ్ళు ఒక ఆత్మపరిశీలన చేసుకుని ఈ రోజు రోడ్డు మీద వచ్చి మాట్లాడాలని చెప్పేసి కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా వాళ్ళ ఎమర్జెన్సీ విధించిన రోజును పురస్కరించుకుని రాజ్యాంగ హత్యా దివాస్ జిల్లా స్థాయి సదస్సును బీజేపీ ఆధ్వర్యంలో గురువారం కాకినాడలోని ప్రగతి డిగ్రీ కాలేజీలో నిర్వహించారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు బికిన విశ్వేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధులు పెద్దిరెడ్డి రవికిరణ్, యార్లగడ్డ రవికుమార్ పాల్గొని ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్యానికి ఎదురైన సవాళ్లపై ప్రసంగించారు. సదస్సు అనంతరం ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ అయిన సీనియర్ కార్యకర్తలు కృష్ణగోపాల్ను, నాని, నండూరు కృష్ణలను ఘనంగా సన్మానించారు. ఎమర్జెన్సీ డే అంటే ఒక 2 సంవత్సరాల పాటు భారతదేశం మా సొంత సిస్టర్ గారు మీలాగే ఆమె కూడా మహిళే. ఆవిడకి అదేవిధంగా సీనియర్ నాయకులు సివిల్ సప్లైస్ ఈ ముఖ్యమైన కార్యక్రమంలో పెద్దలు చాలా విషయాలు చెప్తారు. అదేవిధంగా మీరు చదువుకుంటున్నటువంటి చదువుకి ఇప్పుడు ఎమర్జెన్సీ బ్లాక్ డేకి సమన్వయానికి అందరికీ ఒక డౌట్ వస్తుంది. నేను కొద్దిగా గమనించాను, 2-3 పాపలు చూసి కంపల్సరీగా సంబంధం ఉంది. ఈవేళ మీరు ఇంత ప్రశాంతంగా చదువుకోగలుగుతున్నారు, రేపు పొద్దున్న మంచి ఫ్యూచర్కి వెళ్ళబోతున్నారే దానికి కారణం ఆ రోజు మన పెద్దలందరూ కూడా త్యాగం చేసి అటువంటి దమనకాండ నుండి వాళ్ళందరినీ బయటపడేసినందుకు మనం దానికి సెలబ్రేషన్ అనే మాట అనలేం. కానీ మనం ఇవాళ ఇదే చేస్తున్న ఫ్రీడమ్కి కారణం అదే అనే విషయాన్ని మీరు అందరూ గుర్తించాలి. మీరందరూ డిగ్రీ స్టూడెంట్సే కదా. ఫండమెంటల్ రైట్ ఫర్ ఫ్రీడమ్, రైట్ ఫర్ స్పీచ్, రైట్ ఫర్ రిలీజియన్ అన్నీ ఉన్నాయి కదా. ఒకవేళ ప్రభుత్వం ఆ యొక్క హక్కుల్ని కాలరాసి రద్దు చేసి పౌరులకి ఆ హక్కు లేదు, మీరు ఏది పడితే అది మాట్లాడటానికి వీల్లేదు, మీరు ఏది పడితే అది స్వేచ్ఛగా చేయటానికి లేదు, మీరు దేశంలో ఎక్కడికి పడితే ఎక్కడికి వెళ్ళటానికి లేదు. కృష్ణగోపాల్ నాని గారికి, అలాగే నందూరు కృష్ణ గారికి, వారిద్దరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కృష్ణ గారు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు, లేకపోతే మనకి కావాల్సినటువంటి డెవలప్మెంట్ కావాల్సినటువంటి విషయాలు చెప్తూ పర్యటన చేస్తున్నటువంటి వారు. ఇంకొక పెద్ద వ్యక్తి విషయం చెప్పాలి. విశాఖపట్నం నుంచి విజయవాడ దాకా మన పివి చలపతిరావు గారు ఈ ప్రాంతంలో చిన్నవాడు భారత్ మాతా కీ సహకరిస్తున్నారు. ధన్యవాదాలండి, చాలా థ్యాంక్ యూ సార్. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు 1975 జూన్ నెల 25వ తేదీన ఎమర్జెన్సీ విధించిన రోజు. ఎమర్జెన్సీ ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి పౌర హక్కులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భంగం జరిగేవి. అదేవిధంగా అప్పుడున్నటువంటి ప్రెస్ని కానీ, అదేవిధంగా మాట్లాడే స్వేచ్ఛను కానీ అన్నింటినీ కూడా కాలరాసినటువంటి రోజు. ఆ రోజు నాడు జరిగినటువంటి దమనకాండ ఏదైతే ఉందో దానికి గుర్తుగా భారతీయ జనతా పార్టీ ప్రతి జిల్లాలోని కూడా పిల్లలతో, కాలేజ్ పిల్లలతో ఇంటరాక్షన్ ప్రోగ్రాము నిర్వహించడం జరుగుతోంది. దాంట్లో భాగంగా ఇవాళ ప్రగతి డిగ్రీ కాలేజీకి రావడం జరిగింది కాకినాడలో. ఇక్కడ పిల్లలందరితో కూడా ఆ రోజు ఎమర్జెన్సీ ద్వారా జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో ఆ విషయాలు, అదేవిధంగా అటువంటి అప్రజాస్వామికమైనటువంటి ప్రభుత్వాలను ఎన్నుకోవడం ద్వారా జరిగేటువంటి నష్టాలు అనే అంశంలో మన భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా పిల్లలందరికీ కూడా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడం, వారు కూడా అద్భుతంగా ఈ అంశాన్ని స్వీకరించారు. ఈరోజు ఎమర్జెన్సీ డే సందర్భంగా చీకటి దినోత్సవం అని చెప్పి చీకటి రోజు ఆనాడు ఇందిరాగాంధీ గారు ఎన్నిక చెల్లదు అని చెప్పి కోర్టు తీర్పిచ్చిన సందర్భంగా వారికి పదవి మీద ఉండేటటువంటి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ పదవి పోతుందనేటటువంటి ఆలోచనతో భారతదేశాన్నే
ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజలకి చీకటి రోజులు తెచ్చి చట్టాలను ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి జరిపినటువంటి ఎమర్జెన్సీ కాలంలో జరిగిన ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏదైతే విజయం సాధించి ఆ చీకటి రోజుల నుంచి బయటకు వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నటువంటి ఇక ఏదైతే జనతా ప్రభుత్వం వచ్చిందో మొరార్జీ దేశాయ్ గారి నాయకత్వంలో ఆ యొక్క ఎమర్జెన్సీ యొక్క నైతిక విలువలన్నీ కూడా ఈరోజు ఎమర్జెన్సీ డే సందర్భంగా విద్యార్థులకు ప్రజలకు మేధావులకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు కాకినాడలో ఆ యొక్క ఎమర్జెన్సీలో జైలుకి వెళ్ళినటువంటి పెద్దలు శ్రీ కృష్ణగోపాల్ లోనాని గారు, అదేవిధంగా నండూరి కృష్ణ గారు, వారిద్దరికి కూడా ఈ కార్యక్రమంలో సన్మానం చేసి అభినందించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా ఆ ఎమర్జెన్సీ సమయంలో ఏం జరిగిందన్న విషయం తెలియజేసి వారు కూడా ఆ విషయాలని ఇంకా ఎక్కువగా అందరి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి సమాజంలో ఏదైతే చీకటి సమయం ఎమర్జెన్సీ డే అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క పాలన అభివృద్ధమైనటువంటి విషయాలను ప్రజలకు తెలియజేయాలన్నదే ప్రధాన ఉద్దేశంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించబడింది. ధన్యవాదాలు. జీవితం నాకు ఎన్నో పరీక్షలు పెట్టింది, కానీ నేను ఇంకా బతకాలని కోరుకుంటున్నాను. ఇది 26 ఏళ్ల లంక మాధురి మనసులోని వేదన. చిన్న వయసులోనే టైప్ 1 డయాబెటీస్ బారిన పడిన మాధురి గత 12 సంవత్సరాలుగా ప్రతిరోజు ఆరోగ్యంతో యుద్ధం చేస్తూ జీవిస్తుంది. తోటి యువతలా కలలు కన్నాల్సిన వయసులోనే మందులు, ఇంజెక్షన్లు, ఆసుపత్రుల మధ్య ఆమె జీవితం సాగింది. అన్ని కష్టాలని అధిగమిస్తూ చదువుకుని ప్రముఖ ఐటీ సంస్థ TCS లో ఉద్యోగం సంపాదించింది. జీవితం క్రమంగా గాడిలో పడుతుందని భావిస్తున్న సమయంలో మరో పెద్ద విషాదం ఆమెను చుట్టుముట్టింది. 2025 ఏప్రిల్ 16న మాధురి 2 మూత్రపిండాలు పూర్తిగా పనిచేయడం ఆగిపోయాయి. అప్పటి నుండి వారానికి 3 సార్లు డయాలసిస్ పై ఆధారపడి జీవిస్తుంది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఎంతో ఇష్టపడి సాధించిన ఉద్యోగాన్ని కూడా వదులుకోవాల్సి వచ్చింది. మీరు అందించే చిన్న సహాయం కూడా నాకెంతో కొత్త జీవితాన్ని ఇవ్వగలదు, నా కుటుంబానికి ఆశాకిరణంగా నిలుస్తుందని మాధురి వేడుకుంటుంది. అందరికీ నమస్తే అండి. నా పేరు రామకృష్ణ. నా ఒక ఆర్థిక సహాయంగా మా చెల్లి పేరు మాధురి. తను వచ్చి 27 సంవత్సరాలు. తన కిడ్నీ ఫెయిలియర్ గత సంవత్సరంన్నర నుంచి కూడా డయాలసిస్ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు నాకు ఆర్థిక సహాయం తరచలేక ఇక్కడ కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి తన సీరియస్ కండిషన్లో ఉన్నది. ఎమర్జెన్సీగా తన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పేసి దీని నిమిత్తం 16 నుంచి 20 లక్షల వరకు అవుతుందని చెప్పారు. కానీ నాకు వెనకాల మా నాన్నగారు కానీ ఎవరో కానీ లేదు. అమ్మగారు కూడా ఇంట్లో బాగోక ఇంట్లో అన్నారు. అమ్మని కూడా చూసుకోలేక ఇక్కడ చెల్లిని కూడా చూసుకోలేక చాలా సమ్మతం అయిపోతున్నాను నేను. నాకు ఆర్థికంగా వెనకాల స్థలాలు కానీ ఆస్తులు కానీ ఏమీ లేవు. కలెక్ట్ చేసే వాళ్ళకి ఎవరూ లేరు. దయచేసి మీరు అంతా నన్ను అడ్డుకోవాలని చెప్పేసి మరీ కోరుతున్నాను. కానీ నాకు ఇంత అమౌంట్ నా ఒక వడల అసలు జరగదు. 16 నుంచి 20 లక్షలు అంటే నాకు చాలా భయం అవుతుంది. నా చెల్లి ఎలా ఉంటుందో అని చెప్పి ఎంత సీరియస్గా ఉన్నా కూడా తెలియట్లేదు. తన విషయంలో ఎంతో భయపడుతున్నాను నేను. దయచేసి అంతా కూడా అర్థం చేసుకుని నాకు ప్రోత్సహించి సహాయం చేస్తారని నమ్ముతున్నాను. పెద్దాపురం డివిజన్ తో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బైక్లు, ఇన్వర్టర్లు, జనరేటర్, మోటార్లు తదితర వస్తువుల చోరీకి పాల్పడుతున్న 3 అంతర్జిల్లా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 26 మోటార్ సైకిల్, ఇన్వర్టర్లు, జనరేటర్ మోటార్లు సహా ఇతర చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పెద్దాపురం డీఎస్పీ తిలక్ తెలిపారు. సామర్లకోటలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో జరుగుతున్న చోరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలేశ్వరానికి చెందిన రాయుడు, ప్రశాంత్, మండ భార్గవ్, బూరుగుపుడికి చెందిన తుంపాల సురేంద్రలను అరెస్టు చేసినట్టు వెల్లడించారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి డీఎస్పీ తిలక్ ప్రశంసలతో పాటు నగదు, రివార్డులను అందించారు. కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ IPS వారి ఆదేశాల మేరకు ఈ దొంగతనాలపై ఏదర్ ప్రాపర్టీ కేసెస్ అంటే HPలు కానీ, మోటార్ సైకిల్ థెఫ్టింగ్ కానీ, సెల్ ఫోన్ థెఫ్టింగ్ కానీ వీటిపై సారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతిరోజు డే అండ్ నైట్ బీటు సర్వ్ చేస్తున్నాము. పెద్దాపురం సబ్ డివిజన్ అన్ని పోలీస్ స్టేషన్లోని. అందులో భాగంగా ఏ అనుమానితులున్నా TCS ఇన్స్పెక్టర్ గారు వారి టీము వారు రాత్రులు కూడా సస్పెక్ట్ ప్లేసెస్, ఈ ముద్దాయిలు తరచుగా తిరిగే ప్లేసెస్ వాటిపై అంటే మన పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్ అవ్వచ్చు, బస్ స్టాండు, ఐసోలేటెడ్ ప్లేసెస్లో వాటిపై నిరంతరం నిఘా పెట్టడం వల్ల నిన్న మధ్యాహ్నం
సుమారు 3-4 ప్రాంతాల్లో ఒక 3 persons సస్పెక్షన్ మీద వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తే వారు పొజిషన్లో రమారమి 26 మోటార్ సైకిల్స్ ఆల్ ఆర్ థెఫ్టింగ్ ఇన్ వేరియస్ ప్లేసెస్, అలాగే ఒక 7 ఇన్వర్టర్ సంబంధించిన బ్యాటరీస్ కూడా వాళ్ళ పొజిషన్లో ఉన్నాయి. అవి స్వాధీనపరుచుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ప్రథమ ముద్దాయి రాయుడు ప్రశాంత్ కుమార్, ఇతను బీటెక్ చదివాడు, డిస్కంటిన్యూ చేసి రామారామి ఒక 2 కేసులు ఇతను 4 కేసులు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అలాగే మండా భార్గవ్, ఈ ఏలేసిన మితన తుంపల సురేంద్ర ఎలియస్ బాబీ కిర్లంపూడి, అంటే రాయుడు ప్రశాంత్ కుమారు, తుంపల సురేంద్ర వీళ్ళిద్దరూ దొంగతనాలు చేసి బళ్ళు తీసుకొస్తే ఈ మండా భార్గవ్ దాన్ని డిస్పోజల్ చేస్తాడు. అతను బేసికల్గా ఆనియన్ బిజినెస్ చేస్తాడు ఊరు తిరిగి. దాంతో ఈ బళ్ళు థెఫ్టింగ్ జరిగిన బళ్ళు ఇతనికి ఇస్తే అతను డిస్పోజల్ చేసి ఈ విధంగా ఒక 26 వెహికల్స్ వాళ్ళ చేసినటువంటి దొంగతనాలు చేసినటువంటి ఇవన్నీ స్వాధీనపరుచుకున్నాము. అంటే వీళ్ళు నేరం ఎలా చేస్తారంటే ఈ పార్కింగ్ ప్లేస్లో రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అండి, మాల్స్ దగ్గర, సినిమా హాల్ దగ్గర అక్కడ బళ్ళు మనం పార్క్ చేసి వెళ్తే వాళ్ళు మారుతాళాలతో ఫాల్స్ కీతో చేస్తారండి, ఓపెన్ చేసి బండి తీసుకెళ్ళిపోతారు. వీళ్ళ దగ్గర స్వాధీనపరుచుకున్న ప్రాపర్టీ వర్త్ 15 lakh rupees టోటల్. సహకార వ్యవస్థ బలోపేతం ద్వారా రైతుల సంక్షేమం, గ్రామీణ ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని డీసీసీబీ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు అన్నారు. కాకినాడలోని ప్యాబిన్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు 132వ మహాజన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులకు తక్కువ వడ్డీ రుణాలు, స్వయం ఉపాధి రుణాలు, మహిళా సంఘాలకు ఆర్థిక సహాయం వంటి సేవల్ని సహకార సంఘం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ ప్రవీణ్ కుమార్, డైరెక్టర్లు, సహకార సంఘాల ప్రతినిధులు, అధికారులు, సభ్యులు, రైతులు పాల్గొన్నారు. డీసీబీకి చైర్మన్ గా కావడం, మా చైర్మన్ గారు కలవడం, వెంటనే కత్తిపూడి సొసైటీకి ఎంత అలాట్మెంట్ కావాల్స్తే ఆ పొజిషన్ మనకు తెలుసు కాబట్టి ఆయనకి ఎంత అలాట్మెంట్ కావాలంటే అంత వారి ద్వారా మనం బిజినెస్ ఎక్కువ చేయాలి. అలా అనే ఉద్దేశంతో మేము అడిగిన వెంటనే ప్రీవియస్ బ్యాంక్ 1,45,00,000 బాకీ ఉన్నాము. ఆ బాకీ తక్షణం 1 week లో మేము అడిగిన తక్షణం మరి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని మేము సబ్మిట్ చేసాము. మా సొసైటీకి 1,45,00,000 రుణం మంజూరు చేశారు. ఆ రుణాన్ని వెంటనే ఆంధ్ర బ్యాంక్ మేము చెల్లించడం జరిగింది. దాని నుంచి ఈ రోజు మేము మన డీసీబీ వారి, మన చైర్మన్ గారి సహకారంతో 16 కోట్ల బిజినెస్ చేయగలుగుతున్నాం. కత్తిపూడి నియోజకవర్గ పరిధిలో ఉంది మా కత్తిపూడి సొసైటీ, 22 గ్రామాల పరిధిలో ఉంది. మాకు సెంటిమెంటల్ గా కత్తిపూడి ఎమ్మెల్యే చైర్పర్సన్ గా కాకపోయినా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మనం అలా నెట్టుకుని వస్తా ఉన్నాం. ఉద్యోగస్తులు తక్కువ ఉన్నా వారికి పని భారం, పని ఒత్తిడి పెంచి ఇది బ్యాంకు మీది, ఇది మేము ఈ రోజు ఉంటాం, రేపు దిగిపోతాం, మీరు 30 సంవత్సరాలు పైబడి బ్యాంకులో పనిచేస్తారు, రేపు మేము సంఘ అధ్యక్షులుగా కానీ సంఘ చైర్మన్లుగా ఉన్నటువంటి మాకేమీ బెనిఫిట్స్ ఉండవు, మీకు ఏదొచ్చినా మీరు వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకున్నా మీ ఇంట్లో మీ పిల్లలకి ఉద్యోగటువంటి పరిస్థితి, అనుకోని పరిస్థితుల్లో మీకు ఏమైనా ఇబ్బంది వచ్చినా మీ ఇంట్లో చదువున్నటువంటి మీ ఆడవారికి కానీ చదువున్నటువంటి మీ పిల్లలకు కానీ ఉద్యోగం వస్తుంది. ఇది మీ బ్యాంకు, మీరే కాపాడుకోవాలని పదే ఉద్యోగస్తులకి సూచనలు ఇస్తూ ఈ బ్యాంకు మీది, మేము 2 సంవత్సరాలు చేస్తాం, 3 సంవత్సరాలు చేస్తాం, 5 సంవత్సరాలు చేస్తాం, మేము అవినీతి చేయకుండా మీరు అడ్డుకోవాలి తప్పించి మీరే పొరపాటు చేస్తే అది మంచి పద్ధతి కాదని నేను పదే అందరినీ కూడా కౌన్సిలింగ్ చేసుకుంటూ, మరీ ముఖ్యంగా నాకు ఏ సంఘ అధ్యక్షుల మీద
నాకు విభేదాలు లేవు. మనం కొత్తగా వచ్చాం. నేను మీలో ఒక సహకార సంఘ అధ్యక్షుని, మీలో ఒకటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో మనం చివరి స్థానంలో ఉండటం జరిగింది. మరలా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో, అధికారులు ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలతో దీన్ని ముందుకు నా వంతు నేను కృషి చేస్తా ఉన్నాను. దానికి మీ వంతు పూర్తి సహాయ సహకారాలు అందించాలనేటువంటి కూడా నా కోరిక. కరప మండల కేంద్రం కరపలో వైఎస్ఆర్సీపీ నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మండల పార్టీ కన్వీనర్ మేడిశెట్టి సత్యబాబు నివాసంలో ఏసీసీఎల్ అధ్యక్షుడు వజ్రపు కామేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాజీ సర్పంచ్ సాది ఆశాజ్యోతి, రజక సంఘ అధ్యక్షుడు కమిడి భీమశంకర్, మామిడాల గౌతమ్ తేజ, మారెల వెంకటరమణ, కాద వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన గ్రామాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కనిపించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం రాజకీయ విమర్శల కంటే అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. ఒక ఇష్యూ అయితే నడుస్తుందండి. అది మన కాకినాడ జిల్లాలో కాపులకు సంబంధించిన ఇష్యూ అయితే బీభత్సంగా జరుగుతుంది. ఇక్కడ దీనికన్నా ముందు మనం ఏంటంటే మాట్లాడుకోవాల్సింది, తోట త్రిమూర్తులు గారు కాపుల సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుకుని ఆయన ఆధ్వర్యంలో పార్టీ రేపు అధికారంలోకి ఎలా తీసుకురావాలి, ఏం చేయాలి, పార్టీ కాపులకి లేదంటే ఏం చేస్తే బెనిఫిట్ అవుతుంది, పార్టీని ఎలా అధికారంలో తీసుకురావాలని ఈ చర్చగా ఆయన మీటింగ్ పెడితే, మా మీటింగ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారి టాపిక్ కానీ అసలు ఎక్కడ రాలేదు. కానీ వచ్చినట్టు కాపులు ఏదో వాళ్ళని ఏదో తిట్టినట్టు, వీళ్ళ నానాజీ గారేమో కాపుల మీటింగ్ అది వైఎస్ఆర్సీపీ కాపుల కుక్కలు అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నారు. అది చాలా తప్పండి. ఎందుకంటే మీరు విమర్శ చేయండి, ప్రతి విమర్శ చేస్తారు, దానికి ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలి తప్ప ఒక పర్సనల్గా ఒక కులాన్నో లేదంటే ఒక ఎవరినో మనోభావాలు అయితే దెబ్బతీసేలాగా అయితే ఉండకూడదండి. ఆ రోజు దాని ముందు రోజు వాళ్ళ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీరేం మాట్లాడరా, ప్రతిదానికి నేనే వచ్చి మాట్లాడాలా, నేనే స్పందించాలా అంటే వాళ్ళకి అలా అర్థమైనట్టుంది. ఏదైనా పాయింట్ మాట్లాడమని చెప్పినట్టున్నారు ఆయన. వీళ్ళు ఏంటంటే అప్పటికప్పుడే ప్రెస్ మీట్ పెట్టేసి మా మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని బూతులు అయితే తిట్టారు. అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా 40% ఓటు బ్యాంక్ ఉంది, ప్రజాదరణ కలిగిన ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనే అంత స్థాయి మంది కాదు సార్. గత వారం రోజులుగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన కాకినాడ జిల్లాలో రాజకీయ రచ్చ జరుగుతూ ఉందండి. దీనికి ముఖ్య కారణం మన గౌరవనీయులు కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారు, వెంకటేశ్వరరావు గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు, మా అధినాయకుడు, పార్టీ అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒరే రారా అలాగా ఇలాగని కొన్ని దారుణమైన పదజాలంతో ఆయన్ని విమర్శించడం జరిగింది. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు అనేవి సర్వసాధారణం అండి. కానీ వ్యక్తిగతంగా విమర్శించడం అనేది చాలా దారుణం. అందులోకి అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి అయిన ఒక మాజీ ముఖ్యమంత్రి, అలాగే ఒకసారి ఎంపీ, 4 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆ విధంగా విమర్శించడం అనేది సమంజసం కాదని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇటీవల కాలంలో మరి కూటమి నాయకులు మా మాజీ మంత్రివర్యులు మరి కురసాల కన్నబాబు గారిని ఉద్దేశించి మరి రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది. కన్నబాబు గారు ఏమీ అభివృద్ధి చేయలేదు అని మరి చెప్పడం జరుగుతుంది. మరి కన్నబాబు గారు ఈ కరప మండలంలో ఉన్నటువంటి 23 గ్రామాల్లో కూడా మా ఎస్సీపేటలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు సుమారుగా 90% విగ్రహాలకు మరి స్లాబ్ వేయడం కూడా జరిగింది. మరి అదేవిధంగా ఎక్కడైతే ఎస్సీపేటలు ఉన్నాయో, బీసీపేటలు ఉన్నాయో, మైనార్టీ వార్డులు ఉన్నాయో ప్రతి వార్డుల్లో కూడా సీసీ రోడ్లు అదేవిధంగా డ్రైన్లు మొత్తం అన్నీ కూడా మరి కన్నబాబు గారి హయాంలోనే మరి అభివృద్ధి జరిగిందని మేము గర్వంగా చెప్తున్నాము. మరి ముఖ్యంగా చెప్పాలంటే వేలింగ్ గ్రామంలో సుమారుగా లేదంటే ₹1 కోటి పై చిలుపుతో పెద్ద ట్యాంకును కూడా నిర్మించారు. ఆ ట్యాంక్ వల్ల చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా మాకు ఈ రోజున మంచినీళ్ళు తాగుతున్నామంటే మరి నిజంగా చెప్పాలని కురసాల కన్నబాబు గారు పెట్టిన భిక్షాన్ని మనం గౌరవంగా చెప్పాలి. అదేవిధంగా మరి కరప గ్రామానికి వచ్చినట్లయితే కరప గ్రామంలో కూడా మరి ఒక ట్యాంక్ కూడా నిర్మించారు. మరి అదే ఆయన పెట్టే
అభివృద్ధి కార్యక్రమాన్ని చెప్పాలి. అదేవిధంగా కడప మండలంలో ఉన్నటువంటి 23 గ్రామాలు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కమ్యూనిటీలు ఇక్కడ ఉండాలి. ఈ కడప మండలంలో ఉన్నటువంటి చాలా మంది దళితులు, చాలా పేదవాళ్ళ యొక్క కమ్యూనిటీలు ఉండాలని సుమారు ₹1 కోటి పైచీలతో కూడా మా ఎస్సీ నాయకులు కూడా ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించడం ఇది అభివృద్ధి కాదా అని కూటమి నాయకులు ప్రశ్నిస్తున్నాం. ఏంటంటే మాట్లాడితే మా మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు అయినటువంటి కురసాల కన్నబాబు గారు ఏం అభివృద్ధి చేశారు అన్న మాట మాత్రం ఎక్కువగా విమర్శిస్తున్నారు. నేనైతే ఒక గ్రామ సర్పంచ్గా నేను 5 సంవత్సరాలు చేశానండి. సార్ అయితే మరి మా కడపని చాలా అభివృద్ధి పదంలో నడిపించారు. అభివృద్ధి అంటేనే కన్నబాబు గారు అంటేనే అభివృద్ధి. మరి మా కడపకు వచ్చి చాలా నేను ముఖ్యంగా మా కడప గ్రామంలో గ్రామ దేవత అయినటువంటి ఉప్పాలమ్మ తల్లి గుడి నిర్మాణం మరి అది ఎప్పటి నుంచో పూర్వం నుంచి కూడా చిన్నగా ఉండేది. అది ఎవరికీ తెలియదు, గుడి ఉందని కూడా ఎవరికీ తెలియదు. అలాంటి గుడిని మరి ఈరోజు వైభవంగా మరి ఊరికే ఒక అలంకారంగా చేసి ఉన్నారు. అలాగే ఇంకా ఊర్లో రామాలయాలు వచ్చి దగ్గరగా 5 రామాలయాలు తీసుకొచ్చారు. 5 రామాలయాలు కూడా ఇంచుమించు 4 రామాలయాలు కంప్లీట్ అయిపోయినాయి. అలాగే మాకు వచ్చి ఎస్సీ కమ్యూనిటీకి వచ్చి అయితే కడప మండలానికి వచ్చి ఎప్పుడు కూడా అంబేద్కర్ కళ్యాణ మండపం అనేది మాకు ఎవరికి లేదండి కడప మండలానికి. అలాంటిది మాకు మా దగ్గర 1,20,00,000 పెట్టి కళ్యాణ మండపం కట్టించారు. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలోని రాఘవేంద్రపురంలో పునర్నిర్మించిన ఆలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారి నూతన విగ్రహ ప్రతిష్టతో పాటు సాయిబాబా విగ్రహ పునః ప్రతిష్ట మహోత్సవం గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. విగ్రహదాతలు పెంక శ్రీనివాస్ బాబా, గౌరీ మనోహరి దంపతుల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో సాగాయి. ఈ సందర్భంగా విగ్రహదాత పెంక శ్రీనివాస్ బాబా, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడారు. ఆలయ పునర్నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు. శ్రీనివాస్ బాబా గారు దగ్గర నాకు తెలిసి ఒక 25 సంవత్సరాల నుంచి వాటర్ షాప్లో, అలాగే గుడులకి, అలాగే సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. అలాగే మాకు గ్రామానికి మంచి విగ్రహాలు ఇచ్చి ఆయన చేసే కార్యక్రమాలకి మాకు ఆ రాముడు బాబా గారికి కరుణా కటాక్షాలు, ఆరోగ్యాలు ఇచ్చి ఇలాంటి ఇంకా సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని, మా నియోజకవర్గంలో మంచి నాయకుడు కావాలని ఆ మహానుభావుని, ఆ రాముడిని, శ్రీరాముడిని హృదయపూర్వకంగా మేము నమస్కరించాం. కాకినాడ రోడ్డు నియోజకవర్గం తూరంగి గ్రామంలోని రాఘవేంద్రపురంలో సీతా సమేత రాముల వారి విగ్రహాలు పునఃప్రతిష్ఠ చేస్తుంది. అలాగే గుడి కూడా పునర్నిర్మాణం కూడా చేస్తుంది. ప్రతి గ్రామంలోని రామాలయం ఎందుకుంటుందంటే రాములు వారిని చూసి ప్రతి కుటుంబం చాలా నేర్చుకోవాల్సింది ఉంది. ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి అంతా ఏదైనా ఉంటే మనకి హిందూ సాంప్రదాయాన్ని ఉట్టిపట్టినట్టు రామాలయంలో మనం చెప్పుకోవటం జరుగుతుంది. దాన్ని పునర్నిర్మించుకొని ఇక్కడ ఉన్న గ్రామస్తులందరికీ కూడా మంచి జరిగేలాగా వీరికి కూడా ఇక్కడికి వచ్చి వారానికి ఒక రోజు భజనా కాలక్షేమం చేస్తాం వలన వాళ్ళకి కూడా మనశ్శాంతి చేకూరుతుంది. వీళ్ళంత మంచి అవకాశాన్ని ప్రతిష్టకి నన్ను పిలిచి నా చేతుల మీద చేస్తాం నా పూర్వజనం అదృష్టంగా భావించి ఇక్కడ పెద్దలందరూ కూడా ఎంతో కష్టపడి దాతలందరి చేత ఇక్కడ విరాళాలు తీసుకొచ్చి కట్టిస్తాం. పెద్దల యొక్క గొప్పతనం
ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు అందరికీ, అలాగే మా తెలుగుదేశం పార్టీ లీడర్ పెద్దరాజు గారు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునేలా పార్టీ నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్లు చురుగ్గా పనిచేయాలని, ఓటర్లకు మరియు సర్వే అధికారులకు పూర్తి సహకారం అందించాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ పీఏసీ సభ్యురాలు వంగ గీత విశ్వనాథ్ సూచించారు. పిఠాపురం పట్టణంలోని మహారాజుకోట ఆవరణంలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బూత్ లెవెల్ ఏజెంట్లు పార్టీ నాయకులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కార్యక్రమం అమలుపై సమగ్రంగా చర్చించి ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియలో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వంగ గీత విశ్వనాథ్ అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు పరిరక్షణకు పార్టీ కట్టుబడి ఉందని, ఓటర్ల నమోదు ప్రక్రియను విజయవంతం చేయడానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇది ఎస్ఐఆర్ కార్యక్రమము మరి 20 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు కూడా వారి యొక్క సొంత వివరాలన్నీ ఇచ్చి ఓటుని కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎన్యూమరేషన్ దీనికి సంబంధించిన విషయంలో అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఓటరు కూడా దీనికి మీకు సహకరించే విధంగా డిపార్ట్మెంట్ నుంచి బిఎల్ఓస్ అందరూ కూడా ఫామ్స్ ఆల్రెడీ ఇప్పుడు పంచారు. నిన్నటి వరకు దగ్గర 90% ఫామ్స్ అన్ని కూడా పంచివేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఫామ్స్ రిటర్న్ తీసుకోవడం అవుతుంది. కాబట్టి మీ వివరాలన్నీ కూడా పూర్తి చేసి స్వయంగా ఇవ్వచ్చు, మీ బిఎల్ఏల ద్వారా ఇవ్వచ్చు, అదేవిధంగా యాప్లో కూడా మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఆన్లైన్ ద్వారా కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. కాబట్టి అందరూ తప్పనిసరిగా ఓటు హక్కు పొంది ఉండాలి అంటే అందరూ ఈ ఫామ్స్ సమర్పించాలి. ఆ విధంగా నేను పిఠాపురం నియోజకవర్గ ఓటర్ మహాశైలందరినీ కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 242 బూతులు ఉన్నాయి ఇప్పటి వరకు. కొన్ని అడ్జస్ట్మెంట్స్ వల్ల కొన్ని మీటింగ్ అయిన తర్వాత కలెక్టర్ గారు స్థాయిలో మీటింగ్ జరిగిన తర్వాత ఇంకొక 22 బూతులు పెంచాలని చెప్పి ఓట్ల అడ్జస్ట్మెంట్లో ఎక్కువ తక్కువలు సరిచేయడంలో వాటిని కూడా మరి సవరించి ప్రపోజ్ చేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ పంపించడం జరిగింది. ఒకవేళ అది ఓకే వస్తే 266 బూతులు ఉంటాయి. తర్వాత మిగిలిన 22 బూతులకి కూడా ఒకవేళ కన్ఫర్మ్ అయిన తర్వాత అవి ఓకే అయితే ఆ 22 బూతులకు కూడా బూత్ ఏజెంట్లని వేయడం జరుగుతుంది. ఇది ఇప్పటి వరకు జరిగింది. బట్ ఈ రోజు నుంచి మరి ఫామ్స్ రిటర్న్ సమర్పించాలి. కాబట్టి దీనికి సంబంధించి ప్రతి పార్టీ రాజకీయ పార్టీలన్నిటి నుంచి బిఎల్ఏల్ని అపాయింట్ చేసుకోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూడా బిఎల్ఏలు అందరినీ కూడా 242 మంది బిఎల్ఏస్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళకి అందరూ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే అందరూ కూడా చాలామంది యాక్టివ్గా బిఎల్ఓస్తో ఉండి ఫారాలు సమర్పించడంలో కానీ కొన్ని వివరాలు సేకరించడంలో కానీ ప్రీ సర్వే అయినప్పటి నుంచి కూడా యాక్టివ్గా ఉన్నారు. మరి వీళ్ళని కూడా కోఆర్డినేట్ చేసుకోవడానికి ప్రతి 15 బూతులకి కూడా అంటే ప్రతి మండలానికి ప్రతి టౌన్కి ఒక కోఆర్డినేటర్ని వేయడం జరిగింది. ఆ కోఆర్డినేటర్కి కోఆర్డినేటర్స్ కింద కూడా కొంతమందిని వేసాం. ఇంచుమించుగా 30 నుంచి 35 మంది వరకు ఈ నియోజకవర్గంలో 3 మండలాలు 2 మున్సిపాలిటీలకు సంబంధించి విడదీసి 242 బూతుల్ని విడదీసి పని చక్కగా జరగటానికి ప్రతి ఒక్క ఓటరు కూడా నమోదు కావడానికి పార్టీ పరంగా మాకు సహకరించే విధంగా ఇవన్నీ కూడా ఏర్పాట్లు పార్టీ డైరెక్షన్ జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ ప్రకారం చేయించడం జరిగింది. దీనికి ఈరోజు మరి ఎస్ఐఆర్ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు బీవీఆర్ చౌదరి గారు, సోదరులు బీవీఆర్ చౌదరి గారు, అదేవిధంగా మాకు సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులుగాను, అదేవిధంగా ఎస్ఐఆర్ టాస్క్ ఫోర్స్ మెంబర్గా ఉన్న కృష్ణప్రియ గారు కూడా రావడం జరిగింది. అంటే యాప్కి సంబంధించి పాస్వర్డ్ సంబంధించి టెక్నాలజీ గురించి కూడా వాళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది. దీనివల్ల క్లారిటీ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ చేసుకుని వీటిని ఈ కార్యక్రమాలు చేయాలి. నేను అందరినీ కోరేది ఒకటి ఓటర్ మహాశైలిని, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ బూత్కి సంబంధించిన వివిధ హోదాల్లో ఉన్న వారందరూ మండల పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉన్న వారందరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించి అందరు ఓటర్లు కూడా నమోదయ్యే విధంగా మనం చూడాలి. కాబట్టి ఆ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ యంత్రాంగం, కుటుంబం, జగన్ గారి అభిమానులందరూ ఈ ఎస్ఐఆర్ కార్యక్రమానికి సహకరించాలని చెప్పి మరి ఈ సందర్భంగా అందరినీ కోరుతూ ఇవాళకి ఇంచుమించుగా 10 days అయింది. ఇప్పటికి మనకి 10 daysలో ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అయింది. ఇంక ఇంచుమించుగా 20 days ఉంది. ఈ 20 daysలో సబ్మిట్ చేయాలి. ఇంకొకటి నేను కోరేది ఏంటంటే మన పిఠాపురం నియోజకవర్గంలో మండలాల్లో కానీ పట్టణాల్లో కొన్ని వార్డుల్లో కానీ బయట ఉపాధి కోసం, బయట బతుకు తెరువు కోసం
బయట పనుల కోసం చాలా మంది బయటకు వెళ్ళి ఉన్నారు. వారందరూ కూడా ఓటు హక్కు కలిగి ఉండాలని అనుకుంటారు. చాలా వరకు సమాచారం వారికి కూడా అందజేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మీ గ్రామాల్లో మీ బూత్ పరిధిలో మీరు పర్యవేక్షణ చేసి అలా ఎవరైనా ఉంటే వారికి సమాచారం ఇచ్చి వారి ద్వారా వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆథరైజేషన్తో ఫోన్లో మాట్లాడించి అధికారులతో ఆ ఫామ్స్ కూడా సబ్మిట్ చేయడంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్లో ఉండి చక్కగా ఈ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ బూత్కి సంబంధించిన వివిధ హోదాల్లో ఉన్న వారందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అభివృద్ధి సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చిందని ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. తుని మండల పరిషత్ కార్యాలయంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరుతో నిర్వహించిన విజయబేరి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభాన్ని పురస్కరించుకుని రైతులకు వరి విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా విశ్వాసాన్ని కూటమి ప్రభుత్వం సంపాదించిందన్నారు. తుని నియోజకవర్గంలో ఏటా సుమారు 700 కోట్లను సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్య, వైద్య రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. చక్కగా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మంచి పరిపాలన అందించడానికి ముందుకు రావడం జరుగుతుంది. ఇది సాధ్యపడుతుందంటే దానికి కారణం మీ అందరని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఏమైనప్పటికీ కూడా తండ్రికి తగ్గ తనయగా మేడం గారు నిరంతరం కూడా మనందరి కోసం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నందుకు ఒక్కసారి అందరూ కూడా చప్పట్లతో మేడం గారికి వేదిక మీద నుంచి ఒక రిక్వెస్ట్. మేడం, ఈ తుని మండల ఎంపీగా మా ఆఫీస్ లోనే మీకు నుంచి సివిపి రాష్ట్రంలోనే ఇంకొకటి ఏంటంటే ప్రజల ఆశల మేరకు ఆకాంక్షల మేరకు కూడా ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకోవడం కేవలం మన అభివృద్ధి సంక్షేమం అనే 2 నినాదాలతో అలాగే మన సుపరిపాలన అలాగే సమగ్ర పరిపాలనతోటి ఈ 3 ప్రిన్సిపల్స్ గా తీసుకుని అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన, సమగ్ర పాలన అనే 3 ప్రిన్సిపల్స్ తోటి కూడా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ విజన్ తోటి అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మన బీజేపీ పెద్దల సమన్వయంతో ఇవాళ 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది మన కూటమి ప్రభుత్వం. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో కాపు సామాజిక వర్గ అభ్యున్నతికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్లిన తర్వాత కాపులపై ప్రేమ చూపించడం రాజకీయ అవకాశవాదమేనని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు. కాకినాడ పట్టణంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన కాపు సంక్షేమం గురించి మాట్లాడే ముందు గత ప్రభుత్వ హయాంలో ఆ వర్గానికి చేసిన మేలు ఏమిటో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుందని, కాపు సామాజిక వర్గ అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని జ్యోతుల నెహ్రూ తెలిపారు. కాపుల మీద మళ్ళింది. జనరల్ ఎలక్షన్స్ ముందు అన్ని పార్టీలు కూడా ఎక్కువ శాతం ఓట్లు ఉన్నటువంటి సామాజిక వర్గాలను అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. దాన్ని ఇప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడే మొదలుపెట్టింది. ప్రయత్నం చేసుకోవడంలో తప్పులేదు. ఆ ప్రయత్నం అన్నది చిత్తశుద్ధితోటి మనం గతం 5 సంవత్సరాలు పరిపాలన చేశాం. ఆ పరిపాలనలో ఈవేళ మనం డిమాండ్ చేసేటటువంటి, మన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి ఒక సామాజిక వర్గం దానికి ఏం చేశాం అన్నదాని మీద కూడా ఒక్కసారి ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. ఒక్క మాటలో నేను చెప్పాలి అంటే, జగన్మోహన్ రెడ్డి కాపుల్ని క్లైమ్ చేసుకోవడానికి అనర్హుడు. కాపుల నిర్ణయం ఎలా ఉంటుందన్నది తర్వాత ఆ విషయం. వాళ్ళ కోసం ప్రయత్నం చేయడం అన్నదే అతను అనర్హుడు అని చెప్పక తప్పదు నేను. ఎందుకంటే 45 సంవత్సరాలు పైబడి ఏదైతే బీసీల కోసం వివిధ కోణాల్లో వివిధ రకాలుగా పోరాటం చేయడం,
ఫలితం దగ్గరకు వస్తుంది అని అందుబాటులోకి వచ్చినట్టు కనిపించడం, ఆశగా నిరాశ చెందడం జరుగుతున్నటువంటి సందర్భాలు. అటువంటి సందర్భాల్లో చాలా నిర్విఘ్నంగా, నిర్మమోటంగా నా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో జగ్గంపేటలోనే కాపుల్ని బీసీలో చేర్చుకోవడం అన్నది జరగదు. ఒక ఎన్నికల బహిరంగ సభలో చెప్పినటువంటి వ్యక్తి పోనీ బీసీల్లో చేర్చుకోవడానికి జరుగుతున్నటువంటి వ్యక్తి బీసీలకు చేసినటువంటి, కాపులకు చేసినటువంటి చేయూత ఏంటి గత 5 సంవత్సరాల్లో వారు అని కానీ చూసుకున్నట్టయితే జీరో అని చెప్పక తప్ప. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాపుల పట్ల వైఎస్ జగన్ కి ఇప్పుడు కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ట్రాఫిక్ సమస్యల పరిష్కారమే లక్ష్యం. రైతు బజార్ పరిసరాలను పరిశీలించిన కమిషనర్ సత్యనారాయణ. యువత భవిష్యత్తును దెబ్బతీసే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.